హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇక్కడ లూలు మాల్లో చూసామన్నమాట. ఈ చెప్పులు చాలా బాగా అనిపించినాయి. ఏదో పట్టీలు పెట్టుకున్నట్టుగా ఇలా చెప్పులకి పట్టీల్లాగా పెట్టారనమాట. బాగా అనిపించింది. అలాగే నేను అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏంటనేది వీడియోస్ చేశాను. కానీ ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు వాయిస్ ఇచ్చుకుంటా చూపించటం అనేది చాలా టైం అనేది ఉంటుంది అనేసి అయినా మన ఛానల్కి వ్యూస్ కూడా రావట్లేదు. అయినా నేను అలానే మొండిగానే పెడుతున్నాను అనుకోండి. ఎవరైనా అయితే ఇప్పటికీ ఈ ఛానల్ అనేది తీసేసే వాళ్ళే. కానీ నేనైతే ఇంకా చూద్దాం ఎంతవరకు మన ఛానల్ గ్రోత్ అవ్వకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో నాదేమన్నా రాంగ్ ఉంటే కనుక చెప్పండి ప్లీజ్. ఏమన్నా రాంగ్ ఉంటే అంటే నేనేమన్నా ఇలా చేస్తే మీ ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది అని మీకేమైనా అనిపిస్తే కనుక ప్లీజ్ నాకు ఒక సలహా అయితే ఇవ్వండి. ఓకేనండి. అందుకనే నేను పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను. మన ఛానల్కి వ్యూస్ అనేవి రావట్లేదు అనే ఒక ఉద్దేశంతో సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు, అలాగే వ్యూస్ కూడా రావట్లేదు. కానీ 2000 దాకా అలా లాక్కొచ్చాను కదా వీడియోసు. మరి అలాంటప్పుడు వదిలేయడం ఎందుకు అంటే సబ్స్క్రైబర్స్ని 2000 వరకు తీసుకొచ్చాను. ఎన్ని వీడియోస్ పెడితేనో 2000 మంది మనకి వచ్చారండి. అలాంటప్పుడు 2000 మంది మనకి కనీసం ఆ 2000 మందిలో ఒక 1000 మంది చూసినా మన ఛానల్ ఇప్పటికి గ్రోత్ అనేది ఉండేదేమో అని నాకు అనిపిస్తుంది. 2000 మందిలో ఎవరో ఒక 500 వ్యూస్ కూడా మన ఛానల్కి రావట్లేదు అన్నమాట. అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ ఎవరో చూడట్లేదు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇలా ఎందుకు నా టైం అంతా వేస్ట్ చేసుకుని నేను ఎక్కడికన్నా వెళ్ళినా ప్రశాంతంగా కంటితో చూసేసి యువతలకు రాకుండా ఈ వీడియోస్ అన్నీ తీసుకుంటూ నా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఆ తర్వాత కూడా వచ్చిన తర్వాత ఇలా పెట్టడానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఇవన్నీ కూడా చేసి నేను అప్లోడ్ చేయడము, ఇలా వాయిస్లు ఇవ్వడము, నా మనసులో మాట చెప్పడము, లేదంటే చాలా ఉంటుంది దీనికి తతంగం అనేది. అన్నీ చేస్తే కానీ మీ ముందుకి నేను ఇలా ఈ విధంగా వీడియో అనేది తీసుకురాలేను. అలా ఇంత కష్టపడుతున్నాను నేను, అయినా సరే నా కష్టానికి ఫలితం అయితే లేదండి. ఏమన్నా సలహా ఇవ్వగలరా మీరు? మన ఛానల్ని చూసిన వాళ్ళు ఇలా ఎందుకు నా ఛానల్కే అవుతుందా, అందరికీ అవుతుందా, అన్ని ఛానల్ వాళ్ళకి అనేది నాకు ఒక సలహా ఇవ్వండి. అలాగే చాలా మంచి మంచి కంటితో చూసినా ఆనందంగా అనిపించేవి మీకు ఎన్నో చూపిస్తూ ఉన్నాను. ఏదన్నా యూజ్ అవుతుందేమో మీకు కూడా. మీరు హైదరాబాద్లో ఉంటే కనుక మీరు ఇక్కడికి వెళ్ళారంటే ఇటువంటివన్నీ మీకు నచ్చినవి అంటే కొంతమంది చూడొచ్చు, చూడకపోవచ్చు. అక్కడ ఇలాంటివి కూడా ఉన్నాయా అనేది మీకు ఒక ఐడియా రావడం కోసం అన్నీ కూడా మంచి మంచి నాకు నచ్చినాయి అన్నమాట ఇలా వీడియోస్లో పెడుతూ ఉన్నాను. అవి కూడా మీకు ఒక హెల్ప్ అనే అనుకోవచ్చు కదండి మన ఛానల్లో. అంటే మీరు చూసినట్టయితే మన ఛానల్లో ఈ ఇది చూసి మీకు ఓకే ఇక్కడ ఇలా కూడా ఉంటాయా అని ఎప్పుడన్నా వెళ్ళాలి అని ఒక ఐడియా అంటూ వస్తుంది కదా. దానివల్ల ఒక హెల్పింగ్గానే చేసినట్టే కదా అని నేను అనుకుంటున్నాను. మరి ఓకేనండి. ఇదంతా కూడా వీడియో చూసేయండి ప్లీజ్ అండి. ఇప్పుడు నుంచైనా మన ఛానల్ని లైన్గా చూస్తూ ఉండండి. చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇంకా వీడియో అంతా కూడా చూసేయండి. నేను ఊరికే మాట్లాడాలన్నా మాట్లాడలేను, చాలా లెంతీ వీడియో ఉంది ఇది. ఎందుకులే ఏం చూస్తున్నారు రోజు పెట్టినా కానీ అనేసి ఉద్దేశంతో
నేను డైలీ కూడా చేయలేకపోతున్నాను వీడియోస్ అయితే, నిజంగా చెప్తున్నాను. ఇవి కూడా మంచి మంచివి అన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టాను మీకోసం అన్నమాట. ఇవన్నీ కూడా చేసి పెట్టాను. అలాంటిది మీకు చూపించకుండా వేస్ట్ చేయడం ఎందుకు అని ఇలా వీడియోస్ పెడుతున్నానండి. అయినా సరే ఎవరో చూడట్లేదు అనుకోండి, మన ఛానల్కి వ్యూస్ కూడా రావట్లేదు కదా. చూస్తేనే కదా వ్యూస్ అనేది వచ్చేది, చూడనప్పుడు ఇంకేమొస్తాయి కానీ. అంత నా పిచ్చి అనమాట. ఓకేనండి, బాయ్. నాలెడ్జ్కి ఎడ్యుకేషన్కి పర్సన్తో సంబంధం లేదు. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకున్నాను. రోజు నా పక్కన మా సుమన్ సార్ వచ్చి కూర్చొని మీరు సార్ నేర్పించండి సార్ ఇదేంటంటే కాదు. మా 300 ఛానల్స్ ఉన్నాయి. 300 ఛానల్స్కి సుమన్ సార్ పోయి తిరిగేసి రాదు. హైదరాబాద్లో ఉంటుంది. ఆయన ఇక్కడి నుంచి అన్నీ ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు. చూడండి, ఇక్కడ నుంచి మనం తీసినప్పుడు టోటల్గా క్రాస్ కొంచెం, ఓకేనా? ఇదేం చేస్తాం మనం కిందకి బ్లెండ్ చేయాలి, అసలు పైకి వెళ్ళకూడదు. ఒక ఎంఎం కూడా ఆ లైన్ దాకా వెళ్ళకూడదు అన్నమాట. మనం అదేం చేస్తాం, ఇది కిందకి. అలా ఇక్కడ ఈ బారుకున్న పర్ల, కానీ ఈ లైన్ తెలియకూడదు. ఓకేనా? ఆ లైన్ అనేది మీరు ఏం చేయాలి, బ్లెండ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఈ కలర్ నేను అలాగే ఉంచాను, ఈ లైన్ మాత్రమే బ్లెండ్ చేశాను. ఇప్పుడు మీకు స్ట్రైక్ చూసారనుకోండి, కనిపిస్తుంది మీకు అప్పటికి ఇప్పటికి తేడా. ఇప్పుడు ఏముంది, స్ట్రైట్ అయిపోతుంది ఇట్లా మీకు. అంటే ఓవల్ షేప్ ఏదైతే కావాలో ఆ షేప్ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ డీప్ అయిపోతుంది, వాటర్ లేదు కదా, ఇక్కడ బయట ఉంది. మనం ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఇంకో కూడా చేయొచ్చు. మనం ఇక్కడ బ్రాడ్ ఫేస్ మనం చేసింది 100 దాకా
నేర్చుకున్నది, అవునా? ఇది అదే ఇక్కడ ఈ షేప్ చేసిన తర్వాత కూడా సేమ్ బ్రాడ్, ఏదైతే ఇది దాటి మాత్రం వెళ్ళకూడదు. ఇక్కడ ఏమవుతుంది, ఇంకా సన్నగా అవుతుంది. ఈ ఫేస్ కూడా చేయొచ్చు. బ్రాడ్ ఉంది, ఇంకా కిందగా కావాలని అనుకుంటే ఇక్కడ మాత్రం ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం తెలుగుగా చేస్తాము. ఇది తర్వాత ఏం చేస్తాం, షేర్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేయాలప్పుడు హైలైట్ చేయాలి మళ్ళీ, ఓకేనా? అంటే మీరు ఏదైతే ఫౌండేషన్ తీసుకున్నారో ఆ ఫౌండేషన్ షేరు అంటే ఇక్కడ ఈ రెండానికి మధ్యలో ఏం చెప్పాను, హైలైట్ అనేది ఉండాలి. చూడండి, ఇక్కడ ఏం చేస్తాం మనం, జస్ట్ ఇక్కడ మాత్రమే చేస్తాం. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఎలా చెయ్యాలి, ఓకే? కానీ ఆ పక్కన ఏం చేస్తాం మనం, జస్ట్ కాల్షేట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్. అదే ఓవల్ షేప్ ఉందనుకోండి, ఇక్కడ కాంటరింగ్ చేస్తున్నాం. ఈ కాంటరింగ్ ఏం చేస్తాం మనం, కొంచెం కింద తీసుకొస్తాం ఇట్లా. అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇంకా చిక్ బోన్ పైకి వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. బ్లష్ చేయకముందే పైకి వస్తుంది మీకు. ఇదంతా కూడా షేడ్ హైలైట్ ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు షేడింగ్ ఇట్లా చూస్తారంటే కనుక బ్లష్ అని ఇక్కడ మనం చేస్తున్నాం కదా, మనం గుర్తుంది కదా, ఈ షేప్ కాకి ఇక్కడ నుంచి ఈ ప్లేస్, ఇక్కడ నుంచి ఈ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ బ్యాక్ అనేది వెళ్ళకూడదు మీరు. అంటే ఈ ప్లేస్ అని ఉండాలి. కనిపిస్తుంది మీకు? అంటే ఈ ప్లేస్ లోనే కాంటరింగ్ ఇక్కడ ఉందంటే బ్రష్ ఎక్కడ ఉండాలి, హైలైటర్ ఇక్కడ ఉండాలి అంటే, ఓకేనా? అర్థమైందా? ఒకవేళ మీరు లిక్విడ్ ఫౌండేషన్, లిక్విడ్ బ్లష్ పెట్టినా ఇక్కడే పెట్టాలి, హైలైటర్ పెట్టినా ఇక్కడ పెట్టాలి. ఆ సైడ్ అప్పుడు మూడు కలిపి బ్లెండ్ చేసుకోవచ్చు అన్నమాట, అక్కడే ఇట్లా. సరే, ఇప్పుడు కన్సీల్ టీజోన్ హైలైట్ చేయాలనుకున్నాం, ఓకేనా? ఈ టీజోన్ హైలైట్ చేయాలనుకున్నప్పుడు కూడా సేమ్ కన్సీలర్ కొంచెం బ్రైట్ షేడ్, ఇదేమో ఎక్కడే బ్లెండ్ చేయాలి, ఓకే? ఎక్కువ బయటకు కానీ ఆపస్ కానీ వెళ్ళకూడదు అన్నమాట. ఇది కన్సిలర్ ఫస్ట్ నెంబర్ చూస్తారు మనం, 3 నెంబర్. అలాగే ఇది కూడా సేమ్ ఇక్కడే బ్లెండింగ్. 4 ఏదైతే ఐబ్రోస్ ఉందో ఐబ్రో ఆర్చ్ వరకు, అలాగే 4 లైన్, అది నోస్ లైన్
తర్వాత సేమ్. ఇక్కడ ఏంటంటే మనం చేసినప్పుడు ఈ కన్సిడర్ అనేది చెడిపోకూడదు, సారీ కాంకరింగ్ అనేది చెడిపోకూడదు. ఓకేనా? లేదు మీకు ఇబ్బంది అవుతుందంటే కన్సిడర్ కూడా చేసుకుని అప్పుడు కాంకరింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే హాఫ్ లైన్స్ కనిపించకూడదు, కాంకరింగ్ చేసిన మాత్రం చాలా నీట్గా బ్లెండ్ అయిపోవాలన్నమాట. చూడండి కూడా ఇక్కడ ఏమవుతుంది, ప్లేస్మెంట్ లిఫ్ట్ అప్ కనిపిస్తుందా, క్రాస్ లిఫ్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, నార్మల్ గానే ఉంటుంది. ఇక్కడ ఏం చేసి మనం ఈ హైలైట్ అనేది చేయలేము మనం. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే కాంకరింగ్ నోట్స్ కాంటాక్ట్ చేయలేదు నేను. ఓకేనా? ఫినిషింగ్ కాంప్లెక్స్ ఉంటాయి మీకు. కాంటాక్ట్ చెప్తున్నా కదా, గుర్తుంది కదా మీకు. కొంచెం వెట్ చేసుకుని స్పాంజ్ని మొత్తం పిండి అయింది మళ్ళీ. అంటే ఎక్స్ట్రా వైట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది ఈజీగా. ఇది కూడా సెటిల్ అవుతుంది అన్నమాట అక్కడ. పౌడర్ కూడా, కాంటాక్ట్ పౌడర్ కూడా.
కాంకరీ కూడా మళ్ళీ సేమ్.